ఎక్కడొచ్చినాయి? ఏ ఊరికి తీసుకొచ్చారు పెట్టుబడి? ఏ ఊరికి తీసుకొచ్చారన్న? మన రాజధాని ఏంటిది? అమరావతి. మరి మొన్నదా వైజాగ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలా వైజాగ్ అని, మామూలు చెప్తున్నా. మొన్న అమరావతి క్యాపిటల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ఐటీ హబ్కి మనం పునర్జన్మ ఇవ్వాలి, లేపాలి అన్నారు. ఎందుకన్నారు? మరి ఆ మనిషి చెప్పింది అదేగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి కాగ్నిజెంట్ అన్నారు. ఏది కాగ్నిజెంట్? ఏడొస్తుందన్న? అదాని గూగుల్ సెంటర్ కూడా మేమే తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడన్న? పోనీ మీ మనసు మీద మీరు చేసుకొని చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? అద్దాని సెంటర్ ఎవరు తీసుకొచ్చారు? లోకేష్ గారు స్వయంగా అన్నారు కదా. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి, నిజంగా నేను వెళ్ళిపోతానన్నా. నాకు ఇంక అది ఏం మాట్లాడుతున్నారన్నా? కళ్ళకి కట్టినట్టు అందరు నిజంగా చూపిస్తుంటే అయ్యి నమ్ముకోకుండా ఎవడెవడో ఏదేదో వచ్చి చెప్తాడు, స్టేజ్ ఎక్కుతాడు, నేనే తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఒక్క కంపెనీ చెప్పండి, సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు అన్న ఒకటే మాట అన్న, జగన్ గారు నవధాన్యాలు పెట్టారు, అవునా? నవరత్నాలు పెట్టినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు, అవునా? అన్నారా? ఇప్పుడు ఆయన పెట్టిన స్కీమ్లేగా కాపీ కొట్టి సూపర్ 6 అని పెట్టి గెలిచింది. ఏ సూపర్ 6లు ఏది ఇచ్చారు కదా? ఎంతమంది నాకు రాలా, మా అమ్మకి రాలా, మా చుట్టుపక్కల వాళ్ళకి ఎరా నీకు వచ్చిందా? ఎవడికి రాలేదన్నా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చారు కదా. నా పిల్లలు లేరన్నా. ఇద్దరికే ఇచ్చామని చెప్పాడు. ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారన్నా? ఎవడికి వచ్చింది ఈ పథకాలు? ఎక్కడో 1 కోటి మందిలో 10,000 మందికో 2,000 మందికో వచ్చినాయి. కానీ ఈయన అందరికి ఇస్తా అని చెప్పలేదు. ఫేక్ ప్రోపగండాలు అన్న. ఈయన గెలిచే అవకాశం ఉన్నా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు 20,000 చెప్తే ఈ మనిషి 15,000 నుండి 17,000 చెప్పాడు అమ్మఒడి. అంతే చెప్పాడు. ఈయన గెలవాలనుకుంటే 30,000 చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు? 20,000 చెప్పారు. ఎంతమంది? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఏది 15,000? ఏదన్నా 15,000 రాలా మరి మాకు. కానీ మీరు ఇంత జగన్ గురించి గారు ఎంత చెప్తున్నా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన చేసిన మంచి పనులు ఏంటి, ఒక 10 చెప్పగలుగుతారా? 10? ఫస్ట్ నాడు నేడు అన్న. నాడు నేడు గవర్నమెంట్ స్కూల్లో ఎవడన్నా మార్చాడా? ఏ సీఎం అన్నా మార్చాడా? ఎవ్వరు మార్చలా. ఇంకోటి ఉద్దానం కిడ్నీ సెంటర్ ఎవరు పెట్టారు? 10 ఫిషింగ్ హార్బర్లు ఎవరు పెట్టారు? ఇప్పుడు 14 ఏళ్ళు ఉన్నప్పుడే డెవలప్మెంట్ చెయ్యాలి అంటున్నారు కదా. ఈయన 5 ఏళ్ళే సీఎం, అందులో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ కరోనా టైంలో కూడా జనాలను ఏమన్నా వదిలేశాడా? వదల్లా. మోడీయే మెచ్చుకున్నాడు కన్నా, మోడీయే సలం కొట్టాడుగా జగన్కి. ఇంకేం కావాలి? ఏపీలో ఇండియా మొత్తంలో డెత్ రేట్ తక్కువ కరోనా టైంలో ఏపీ ఒక్కటే. అది ఈ మనిషి ఉండడం మూలమే. అది చంద్రబాబు అయితే మొన్న వరదల్లో కొట్టుకుపోయినట్టు అందరూ వద్దులే.